అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ ఏదైతే ఉందో ఆ టన్నెల్కి సంబంధించి 50 మంది దాదాపుగా 50 మంది ఆ టన్నెల్లో చిక్కుకుంటే దగ్గర ఒక 42 మంది అటు ఇటు ప్రయత్నం చేసి బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. మరో 8 మంది చిక్కుకున్నారు. వాళ్ళు చిక్కుకొని కూడా 2 రోజులైంది. ఆ 2 రోజుల నుంచి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు జూపల్లి కృష్ణారావు వీళ్ళిద్దరూ కలిసి సహాయక చర్యలు ఏర్పాటు చేశారు. ఇది ఇట్లుంటే రాజలింగమూర్తి హత్య ఏదైతే ఉందో ఆ హత్య వెనుక బీఆర్ఎస్ నేత హరిబాబు ఆశ్రమం ఉన్నట్టుగా తెలుస్తుంది. అతను పరారులో ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్. మిగతా 3, 4, 7 దాకా వాళ్ళందరినీ అరెస్ట్ చేసిర్రు భూపాలపల్లి పోలీసులు. ఇటుపక్క క్రికెట్ విషయానికి వస్తే ఛాంపియన్ ట్రోఫీలో ఇండియా గెలిచింది. విరాట్ కోహ్లీ యాజ్ యూజువల్గా ఆయన కామనే కాబట్టి సెంచరీ చేసిండు. చూద్దాం మరి వెలుగు న్యూస్ పేపర్లో వార్తలు ఏమొచ్చాయి ఏంటనేది చూసే ప్రయత్నం చేద్దాం. స్వర్ణకాంతులో యాదగిరిగుట్ట దివ్య విమాన బంగారు గోపురాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్. ఘనంగా మహాకుంభాభిషేకం సంప్రోక్షణ పూజల్లో పాల్గొన్న సీఎం దంపతులు. వేదాశీర్వాదం అందజేసిన ఆలయ అర్చకులు. నారసింహుడి నామస్మరణతో పులకరించిన గుట్ట. దేశంలో ఎత్తైన 5 అంతస్తుల మొదటి స్వర్ణతాపడ గోపురం ఇదే. అక్కడ యాదగిరిగుట్టకి నిన్న సీఎం రేవంత్ రెడ్డి పోవడం జరిగింది. పోయి అక్కడ గోపురాన్ని ఆవిష్కరించిండట, దివ్యమాలిన గోపురాన్ని. పాకును పడగొట్టి సెమీస్కు ఇండియా. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్పై ఘన విజయం. విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీ, రాణించిన శ్రేయస్ గిల్. 6 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయిన పాక్. ఏఐసిసి టోర్నీలో ఇండియా మరోసారి పాకిస్తాన్పై ఆధిపత్యం చూపెట్టింది. చేజింగ్లో విరాట్ కోహ్లీ 100 నాటౌట్, శ్రేయస్ అయ్యర్ 56 దంచుకొట్టడంతో ఛాంపియన్స్ ట్రోఫీలో ఆదివారం జరిగిన రెండవ లీగ్ మ్యాచ్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో పాక్ను చిత్తు చేసింది. దీంతో ఆడిన 2 మ్యాచ్లో నెగ్గిన రోహిత్ సేన దర్జాగా సెమీస్లోకి అడుగు పెట్టగా టోర్నీ నుంచి పాక్ నిష్క్రమించింది. ముందుగా పాకిస్తాన్ 241 రన్స్కు ఆల్అవుట్ అయింది. తర్వాత ఇండియా 244 4 వికెట్ల తేడాతో స్కోర్ చేసి నెగ్గింది. కోహ్లీ శ్రేయస్కు తోడుగా గిల్ 46 రాణించారు. కోహ్లీతో 3వ వికెట్కు 114 రన్స్ జత చేసి విజయం దిశగా తీసుకెళ్లారు. మార్చి 2న జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్లో ఇండియా న్యూజిలాండ్లో తలపడనుంది. దీంట్లో కూడా ఈజీగా ఇండియా గెలిచే అవకాశం ఉంది. నిన్న కోహ్లీ అయితే సెంచరీ చేసిండు. కోహ్లీ ఫ్యాన్స్కి అదొక అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత కోహ్లీని మళ్ళీ చూస్తున్నారు కాబట్టి సెంచరీలో. హరిబాబుకు కేక్ తినిపిస్తున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అట. ఈ హరిబాబు ఎవరయ్యా అంటే రాజలింగమూర్తి కేసులో మెయిన్ ఉన్నది ఏనేనంట, ఈయన దగ్గరుండి సంపించిందంట. రాజలింగమూర్తి హత్య కేసులో గండ్ర అనుచరుడు. ఎఫ్ఐఆర్లో ఏ8గా బీఆర్ఎస్ నేత కొత్త హరిబాబు. వివరాలు వెల్లడించిన భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే. రాజలింగమూర్తిని చంపితే బెయిల్ ఇప్పిస్తానన్న హరిబాబు ఖర్చులు కూడా తానే భరిస్తానని హామీ. 7 నిందితుల అరెస్ట్, హరిబాబు సహా పరారులు 3. రాజలింగమూర్తి హత్య కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ హత్యలో బీఆర్ఎస్ లీడర్, భూపాలపల్లి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కొత్త హరిబాబు పాత్ర ఉన్నట్టు పోలీసులు తేల్చారు. భూపాలపల్లిలో ఈ నెల 19న హత్యకు గురైన నాగవేలి రాజలింగమూర్తి కేసు వివరాలను ఆదివారం జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే మీడియాకు వెల్లడించాడు. బీఆర్ఎస్ నేత ప్రధాన అనుచరుడైన హరిబాబు పేరును ఎఫ్ఐఆర్లో ఏ8గా నమోదు చేసినట్టు తెలిపారు. రాజలింగమూర్తిని చంపితే నేనే బెయిల్ ఇప్పిస్తా, మీ ఖర్చులని నేనే చూసుకుంటా అని హంతకులకు హరిబాబు భరోసా ఇచ్చినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం అతను పరారులో ఉన్నారని, అతన్ని విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని వస్తాయని అన్నారు. అక్కడ తెలిసిపోయింది భూపాలపల్లిలో ఎవరు చంపిరు ఏందయ్యా అంటే హరిబాబు అనే వ్యక్తి, మీ ఖర్చులని నేను చూసుకుంటా, మీరైతే ఆరామ్స్గా ఆయన చంపండ్రా బాబా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మొత్తం 10 మంది ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి దీనికి బీఆర్ఎస్కి గండ్ర కేక్ తినిపిస్తున్నట్టుగా ఏదో అదొక డ్రామా. ఎమ్మెల్యే అన్నాక నియోజకవర్గ ప్రజలు ఎవరు వచ్చినా కూడా కేకే కాదు, ఫోటోలు తీస్తారు, కేక్ తినిపిస్తారు, ఇంకేదైనా చేస్తారు. అంత మాత్రాన ఇప్పుడు ఎమ్మెల్యే మీద ఇంకొక డౌట్, గండ్ర అనుచరుడు అని పెట్టారు. మొన్ననేమో కేసీఆర్ మీద కేసు పెట్టిన రాజలింగమూర్తి హత్యని మొన్న చెప్పారు. ఇవాళేమో గండ్ర అనుచరుడు అని క్లియర్గా చెప్పేసారు. హరిబాబు అనే వ్యక్తి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అట. మరి ఆయనే
మీరు చంపండిరా బాబు, మీకు డబ్బులు కావాలంటే ఇస్తా, అవసరమైతే ఖర్చులు నేనే చూసుకుంటా అని చెప్పిండంట. సో ఆ కేసు అయితే కొలిక్కి వచ్చినట్టు తెలుస్తుంది. ఎట్లున్నారో ఏమో ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల సేఫ్టీపై ఆందోళన, సహాయ చర్యలకు ఆటంకం, స్పాట్కు వెళ్ళలేకపోతున్న రెస్క్యూ టీమ్స్. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్న సీఎం రేవంత్ కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని ఆదేశం. ప్రమాద ప్రాంతంలో పెద్ద ఎత్తున బురద, మట్టి, 200 మీటర్ల పొడవున పేరుకుపోయిన శిథిలాలు, మరోవైపు నిరంతరాయంగా ఉబికి వస్తున్న నీటి ఊట. గంటకు దాదాపు 10,000 లీటర్ల నీళ్లు, 13.8 కిలోమీటర్ల వరకే వెళ్ళగలిగిన రెస్క్యూ బృందాలు, కూలిన స్లాబ్, మట్టిని తొలగించేందుకు ప్రయత్నాలు. రంగంలోకి ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, ఫైర్ స్టీమ్. దగ్గరుండి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కార్మికులు ఎట్లున్నారో ఏమోనని ఆందోళన నెలకొన్నది. టన్నెల్ పైకప్పు కూలిన ప్రాంతంలో పెద్ద ఎత్తున బురద, రాళ్ళు పేరుకుపోవడంతో ఆ చోట సొరంగం మొత్తం పూడుకుపోయింది. దీనికి తోడు నిరంతరాయంగా నీటి ఊట ఉబికి వస్తుంది. టన్నెల్ ఎంట్రన్స్ నుంచి 14 కిలోమీటర్ పాయింట్ వద్ద పైకప్పు కూలగా రెస్క్యూ టీం 13.8 కిలోమీటర్ల దూరం వరకే వెళ్ళగలుగుతుంది. ప్రమాదం జరిగిన చోట 200 మీటర్ల పొడవైన 2 నుంచి 3 మీటర్ల ఎత్తు వరకు శిథిలాలు, బురద పేరుకుపోయింది. మరోవైపు టన్నెల్ లోపల ఆక్సిజన్ పైపులు కూడా పగిలిపోయాయి. వాళ్ళు 8 మంది, మొత్తం 50 మంది అయితే 50 మందిలో 42 మంది సేఫ్ సైడ్గా బయటకు వచ్చేసారు ఎట్నో ఒకట్లా. ఇప్పుడు ఈ 8 మంది బీహార్ మరియు జార్ఖండ్కు ప్రాంతానికి సంబంధించిన వాళ్ళుగా గుర్తించారు. మరి వాళ్ళనైతే బయటికి తీసుకురావడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. దాదాపుగా ఆ ఎస్ఎల్బీసీ పనులు అయితే అంతంత మాత్రంగానే సంవత్సరానికి ఒక ఇంతంత బురద మట్టి తీసినట్టుగానే ఆ పనులు జరుగుతున్నాయి, నామమాత్రంగానే. దీనివల్లనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పి ఒక పక్క ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పుడు ప్రతిపక్షాలు డిమాండ్ చేసేది కూడా ఆ ప్రతిపక్షం ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఏం చేసింది లేదు. కాబట్టి ఈ ఎస్ఎల్బీసీ టన్నెల్ ఎవరైతే చిక్కుకున్నారో 8 మంది సురక్షితంగా రావాలనే అనుకుందాం. గాలి దూరదు, ఊపిరాడదు. ప్రపంచంలోనే అతి పొడవైన ఇరిగేషన్ టన్నెల్ ఎస్ఎల్బీసీ. పైపుల ద్వారా ఆక్సిజన్ పంపు చేస్తూ పనులు. టన్నెల్ పైన మొత్తం కొండలు, అడవులే. 1980లో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన నాటి సీఎం అంజయ్య 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇచ్చింది 500 కోట్లే. 2026 కల్లా కంప్లీట్ చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ తీసుకున్న నిర్ణయం మంచిదే. ఎందుకంటే 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఉన్నా కూడా అక్కడ ఏం చేయలే. 500 కోట్లు మాత్రమే ఇచ్చిందట, ఆర్టీసీకి ఇచ్చినట్టు ఇచ్చింది. దానివల్లనే ఇప్పుడు ఈరోజు ఈ ప్రమాదం జరిగిందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. శిథిలాల కింద చిక్కుకున్నారా? ప్రమాదం జరిగినప్పుడు 2 ఇంజనీర్లు, 2 ఆపరేటర్లు, 4 కార్మికులు టన్నెల్ బోర్ డ్రిల్లింగ్ మిషన్ దగ్గర ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. పైకప్పు ఊడిపడి నీళ్లు లోపలికి వస్తుండటంతో వాళ్ళంతా టీబీఎం మిషన్లో తలదాచుకొని ఉండవచ్చని ఇప్పటిదాకా ఆఫీసర్లు అనుకున్నారు. కానీ రెస్క్యూ టీం టన్నెల్ లోపలికి వెళ్ళి చూడగా ఆ మిషన్ మొత్తం శిథిలమైపోయింది. ప్రమాద దాటికి దాదాపు 90 మీటర్ల నుంచి 100 మీటర్ల వరకు వెనక్కి వచ్చింది. దీనికి తోడు లోపల చిక్కుకున్న కార్మికుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ రావట్లేదు. శనివారం అర్ధరాత్రి 2 గంటల టన్నెల్లోకి వెళ్ళిన ఫైర్ డిజాస్టర్ టీం ప్రమాదం జరిగిన ప్రాంతానికి కొద్ది దూరంలో ఆగిపోయింది. అక్కడి నుంచి కార్మికులను పేర్లు పెట్టి గట్టిగా పిలిచింది. మనోజ్ త్రివేది, శ్రీనివాస్, హమారా వాయిస్ ఆప్ సున్ రహే క్యా అంటూ అరిచింది. కానీ లోపల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో కార్మికులందరూ శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని ఆందోళన వ్యక్తమవుతున్నది. వీళ్ళందరూ ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు చేపడుతున్న రెస్క్యూ టీం అంట. ఈ రెస్క్యూ టీం ఇంకా లోపలికి వెళ్ళి లోపల ఉన్నారట వాళ్ళు. మరి వాళ్ళు పిలిచినా పలకట్లేదంట. ఏమైందో చూడాలి. అదాని ఏడాదిలో కట్టిన ట్యాక్స్ 58,104 కోట్లు. వివిధ వ్యాపారాల్లో ఉన్న అదాని గ్రూప్ 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి 58,104 కోట్లు ట్యాక్స్ కట్టింది. అంతకుముందు ఏడాది చెల్లించిన 46,610 కోట్లు ట్యాక్స్తో పోలిస్తే ఇది 11,494 కోట్లు ఎక్కువ అంట అదానికి సంబంధించి. రాష్ట్రంలో దివాలా తీసే రోజులు వస్తాయి. అప్పులతోనే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. మరి కిషన్ రెడ్డి గారు మీరే కదా సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది. మరి ఒక 2 లక్షల కోట్లు సపరేట్ నిధులు పెట్టి తీసుకురా మరి తెలంగాణకి. గత సర్కారు 8 లక్షల కోట్ల అప్పులు చేసింది. ఈ సర్కార్ అదే పద్ధతిలో పోతుంది. మరి సర్కార్ అదే పద్ధతిలో పోకపోతే నడిచే పరిస్థితి ఉందా? ఆర్టీసీ బస్సులలో డీజిల్ నింపాలిగా.
మరి దానికి కూడా డబ్బులు తెలంగాణ రాష్ట్రంలో. మరి మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు నిధులు పట్టకరారే, మళ్ళీ పట్టుకొచ్చినోడిని అప్పులు తీసుకొచ్చినోడిని విమర్శిస్తారు. మీది కిషన్ రెడ్డి గారి వల్ల తెలంగాణ రాష్ట్రం ఏమైనా బాగుపడ్డదా? ఆయన సెంట్రల్ మినిస్టర్గా ఉన్నప్పుడన్నా ఏమైనా బాగుపడ్డదా? మళ్ళీ ఆయన వచ్చి ఇప్పుడు అట్లా ఇట్లా ఇట్లా అట్లా అని చెప్పి మాటలు చెప్తాడు. అదే పద్ధతిలో పోతున్నది. అభివృద్ధిపై రేవంత్ సవాల్కు నేను రెడీ. హైదరాబాద్లో బిల్డర్లను కాంగ్రెస్ లీడర్లు బెదిరిస్తున్నారా ఆరోపణ అట. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆర్థిక ప్రణాళిక లేదని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రం దివాలా తీసే పరిస్థితికి చేరుకుంటుందని అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రంలో కేసీఆర్ 8 లక్షల కోట్ల అప్పులు చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే ధోరణిలో ముందుకు సాగుతుందని మండిపడ్డారు. రోజువారీ కార్యక్రమాలకు కూడా అప్పులు తీసుకొచ్చి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని ఆరోపించారు. మరి అప్పులు దేంది ఎక్కడుందో ఇక్కడ? మీరు సంపాదించి పెట్టిన దొడ్లేమి లేవుగా, బీజేపీ వాళ్ళు సంపాదించినాయి. అప్పులు తేవాల్సిందే. మీరు మరి కేంద్ర ప్రభుత్వంలో మీరు ఉన్నప్పుడు మీరు తెచ్చేయాలి కదా. మరి ఎందుకు రేవంత్ రెడ్డి నీకు ఎందుకే అంత ఇబ్బంది ఎందుకు? పడు ఇగో మా తరపు నుంచి పడు ఇది తెస్తున్నాం అంటే అక్కడేమో 1000 కోట్లు ఇస్తే ఇక్కడ 100 కోట్ల శాంక్షన్లు, 40-50 వేల కోట్లు బడ్జెట్ పెట్టి వస్తే కేంద్రానికి 500 కోట్లు 400 కోట్లు 600 కోట్లు అంతంత మాత్రంగా తెప్పిస్తున్నారు మీరు. ఒక పక్క బీసీ కులగణని మీ బీజేపీ ఆపుతుందని చెప్పి మరొక రూమర్ వస్తుంది. బండి సంజయ్ వ్యాఖ్యలు క్లియర్గా అర్థమవుతున్నాయి. బీసీ 42% బీసీ రిజర్వేషన్ కావద్దని చెప్పి ఆపుతున్న మొదటి వ్యక్తి కిషన్ రెడ్డి మరియు బండి సంజయ్ అని చెప్తున్నారు. మరి అప్పులు దేని పరిస్థితి ఏడుంది? మీరు కేంద్రంలో మీరు కొట్లాడరే, రాష్ట్రంలో వీళ్ళు కొట్లాడరే, మరి ఎట్లయితుంది? కొత్త ఆవిష్కరణలకు వేదికగా బయో ఏషియా రేపు ఎల్లుండి హెచ్ఐసిసి సదస్సు. హాజరు కానున్న 50 దేశాలకు చెందిన 3000 మంది ప్రతినిధులు. ఈసారి ప్రత్యక్షంగా ఇన్నోవేషన్ జోన్ ఏర్పాటట. అమెరికా నుంచి 4వ బ్యాచ్ మరో 12 మంది ఇండియన్లు వెనక్కి. అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్న ఇండియన్ల తరలింపు ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటికే 3 బ్యాచ్ల్లో అక్రమ వలసదారులను అమెరికా భారత్కు పంపించింది. ఆదివారం 4వ బ్యాచ్ ఇండియాకు చేరుకుంది. ఇందులో మొత్తం 12 మంది ఇండియన్లు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగారు. వీళ్ళందరికీ స్వాగతం పలకాల. ఎవరెవరు ఏ రాష్ట్రాల్లో ఉన్నారో ఆ రాష్ట్ర వాళ్ళందరూ పోయి వీళ్ళకి స్వాగతం పలికిరి. వీరు వయా పనామా మీదుగా ఇండియాకు చేరుకున్నారని అధికారులు వెల్లడించారు. 12 మందిలో నలుగురు పంజాబ్లోనే అమృత్సర్ వెళ్లాలని తెలిపారు. ఫిబ్రవరి 5న ఫస్ట్ బ్యాచ్లో భాగంగా 104 మంది ఇండియా వలసదారులు అమృత్సర్కు తరలించిన సంగతి తెలిసిందే. మరోవైపు అక్రమ వలసదారుల చేతులు కాళ్లకు అమెరికా సంఖ్యలు వేసి తరలిస్తున్నారని ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం స్పందించిందంట. కేంద్ర ప్రభుత్వం దొంగల పడ్డ రోజులకు కుక్కలు మురిగినట్టు అట్లా స్పందిస్తుంది. ఇక మామూలుగా స్పందించదు. వాళ్ళు వచ్చి వాళ్ళ ఇళ్లలో పోయి వాళ్ళు కాళ్ళు చేతులు ముఖం కడుక్కున్నాక స్పందిస్తుంది. ఆ బేడీలు వేసినప్పుడు తర్వాత సంఖ్యలు వేసినప్పుడు స్పందించదు అప్పుడే. ఎందుకంటే అక్కడికి పోయి ట్రంప్తో మాట్లాడుకుని వచ్చుకోరు కదా. మళ్ళీ భారతదేశాన్ని నువ్వు ఫోకస్ చేస్తే మా భారతదేశం దివాలా చేస్తుందని ఆయన చెప్పొచ్చినట్టుండు. మన వీక్నెస్లు మనమే అక్కడ బయటపెట్టి ఈరోజు ఆయన్ని రిక్వెస్ట్ చేసుకునే పరిస్థితి వస్తుంది. మరి మీరైనా ఎందుకే మీరు అమెరికాలో అంతగానో పీకి పొడిచేది ఏముందే? పోయి ఇక్కడ ఉండి పనులు చేసుకునే దానికి ఏదో ఒక పని వచ్చి ఆ సంఖ్యలు దొంగలాగా సంఖ్యలు వేసుకొని రావాల్సి వస్తుందట. ఇండియాకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పటికే భారీగా ట్యాక్సులతో అమెరికా నుంచి లాభపడ్డది. మళ్ళీ ఆ దేశంలో ఎలక్షన్స్ కోసం ఎందుకు నిధులు ఇవ్వాలని కామెంట్. ట్రంప్కు చెప్పిన సమాధానం ఇది. వెలుగు దినపత్రికలో ఇవాళ ఏమంత అర్జెంట్ వార్తలు ఏం రాలే, అంత సెన్సేషనల్ కూడా ఏం లేదు. బేసిక్గా దిశ చూసుకునే ప్రయత్నం చేద్దాం. కాపాడండి ప్లీజ్, ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను వేడుకుంటున్న ఓ ఉన్నతాధికారి. సెక్రటరియట్లో ఎలక్ట్రానిక్ పరికరాల కొనుగోలు గోలుమాల్ ఆయన హస్తం. సర్కారుకు అందిన విజిలెన్స్ నివేదిక. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా రక్షించాలని పార్టీ పెద్దలకు రిక్వెస్ట్. గతంలోనూ లాబియింగ్ చేసి బదిలీని నిలిపివేయించుకుంటున్న ఆఫీసర్ అట. ఆ ఆఫీసర్ ఎవరో చూద్దాం. తెలంగాణ సెక్రటరియట్లో వెలుగు చూసిన ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కొనుగోలు స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ఉన్నతాధికారి ప్రస్తుతం ఢిల్లీ మకం వేసినట్టు సమాచారం. తన మీద రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా రక్షించాలని కాంగ్రెస్ పెద్దలను వేడుకుంటున్నట్టు తెలిసింది. అందుకే 4 రోజులుగా అక్కడే మకం వేసినట్టు సమాచారం. అవకతవకల గురించి విజిలెన్స్ నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి అందించిన రాత్రికి రాత్రే సదరు ఉన్నతాధికారి ఢిల్లీ పయనమయ్యారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పెద్దలపై
ఒత్తిడి తీసుకువచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. విజిలెన్స్ నివేదికలో తన అక్రమాలపై స్పష్టమైన ఆధారాలు ఉన్నట్లు గుర్తించిన ఉన్నతాధికారి ప్రభుత్వం తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆ నివేదిక కోల్డ్ స్టోరేజ్లో పెట్టేలా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు టాక్. వాస్తవానికి విజిలెన్స్ నివేదికకు ముందే తన పాత్రపై ప్రస్తావన తప్పక ఉంటుందని భావించిన సదరు ఉన్నతాధికారి తరచుగా ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారని తెలిసిందట. ఈయన ఎవడైనా సరే ఎవడైతే ఇప్పుడు 352 కోట్ల స్కామ్ చేసిరాట ఎలక్ట్రానిక్ సచివాలయంలో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ పరికరాల కొనుగోలులో, వాడిని క్లియర్గా వీడిని ఫస్ట్ అరెస్ట్ చేసి లోపలేయాలి. అక్కడ చేరి తిహార్ జైలు లేరు వీని దేశపోయి. అంతేగాని కాంగ్రెస్ పెద్దలతో మరి డిస్కషన్ జరుగుతున్నాయట. ఒకవేళ కాంగ్రెస్ పెద్దలు కనుక ఈ కేసు మీద విచారణ జరపకపోతే, ఆడెవడో చెప్పకపోతే, కాంగ్రెస్ పార్టీ ఫండ్స్ నుంచి ఆ 352 కోట్లు తెలంగాణ ప్రభుత్వానికి కట్టాల్సిందే. లేదంటే ఏవనగా మీ కాంగ్రెస్ పార్టీ అవుతుంది. ఆడెవడో అక్కడ పోయి మరి మంతనాలు జరుపుతున్నాడట. కాంగ్రెస్ పార్టీ అయితే తింటది, కాంగ్రెస్ పెద్దలు అయితే తింటారని చెప్పి ఈ ఢిల్లీకి జంతర్ మంతర్ కాడికి పోయి కూర్చుంటున్నట. మరి చూడాలి ఎవడో ఈడు. ఈ స్కామ్ వెనుక ఎవరున్నారు? సచివాలయానికి చెందిన పరికరాలు వస్తువుల కొనుగోలులో ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా ఇష్టానురీతిగా కొనుగోలు చేసిన విజిలెన్స్ అధికారులు తమ విచారణలో గుర్తించారు. ప్రభుత్వ నిబంధనలు ఎక్కడా పాటించలేదని, 100 కోట్ల వ్యవహారాలను ఇష్టానుసారంగా చేశారని నివేదికలో పేర్కొన్నారు. అత్యవసర పన్నుల పేరిట నామినేషన్ విధానంలో చిన్న వస్తువులు సరఫరా అంటూ వాటిని విడగొట్టి సరఫరా చేసినట్టు తెలుస్తుంది. చిన్న పన్నులకే చాలా రూల్స్ చెప్పే అధికారులు మరి ఇంత పెద్ద 100 కోట్ల స్కామ్లో అధికారులు ఉండటం అనేది గమనార్హం. ఇంతకుముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగిన ఘటన ఇది. మరి ఈ ఘటనకి బీఆర్ఎస్ నాయకులున్నా అధికారులున్నా ఎవరున్నా వీళ్ళందరి మీద కేసులు కట్టి లోపల పంపించాల్సిందే. ఇప్పుడు కనుక మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆ పెద్దలు, ఢిల్లీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సపోర్ట్ చేసి దీన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టి ఈ కేసు ఏం లేదు, ఈ కేసును కొన్ని రోజులు ఓల్డ్ నుంచి అని కనుక చెప్తే ప్రజల ముందు మీరు దోషులు అవుతారు. చూసుకోరు. మరి భూభారతికి సెంట్రల్ ఫండ్స్ చట్టంలో అనేక కేంద్ర ప్రతిపాదిత అంశాలు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ వాటా అడగాల్సిందే. ప్రతిపాదనలు పంపితే నిధులు మంజూరయ్యే ఛాన్స్. రాష్ట్రంపై పూర్తి భారం పడకుండా చట్టం అమలుకు అవకాశం అట. స్వామిత్వ రీసర్వే, ఉచిత న్యాయ వ్యవస్థ అట. భూభారతి అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ప్రభుత్వం మార్గదర్శకాల రూపకల్పనలో అధికార యంత్రాంగం బిజీగా ఉన్నది. చట్టంలోని 19 అంశాల్లో మొదట కొన్నింటిని మాత్రమే అమలు చేయాలని భావిస్తున్నది. మానవ వనరులు, నిధుల కొరతతో మరికొన్నింటికి పెండింగ్ పెడతారనే ప్రచారం జరుగుతుంది. కేంద్రం ప్రతిపాదించిన భూ రికార్డులు ప్రక్షాళన వంటి కొన్ని అంశాల్లో ఆర్ఓఆర్ 2025లో ఉన్నాయని, సాధ్యమైనంత ఎక్కువగా నిధులు వచ్చేలా కేంద్రానికి ప్రతిపాదన పంపితే ఫండ్స్ మంజూరయ్యే అవకాశం ఉంటుందని అధికారులు, నిపుణులు సూచిస్తున్నారు. కేంద్రం, రాష్ట్రంలో వేరువేరు జాతీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పటికే ప్రతిపాదనలు తగ్గట్లుగా నిధులు విడుదల చేయకపోతే చర్చ జరుగుతుంది. అందుకే కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చే అధిక నిధులను పట్టుబట్టాలని భూభారతి చట్టం రూపకల్పనలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిందంట. మరి దీని మీద స్పందించు కిషన్ రెడ్డి గారు, మీరు దీని మీద స్పందించండి. ఇప్పుడు వీళ్ళు ఏదైతే భూభారతి బిల్కి సెంట్రల్ ఫండ్స్ కావాలంటున్నారు కదా, ఇది ఓన్లీ రేవంత్ రెడ్డి ఇంట్లోకి తీసుకోవడానికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట్లోకి తీసుకోవడానికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లోకి తీసుకోవడానికి, సీతక్క ఇంట్లోకి తీసుకోవడానికి కాదుగా. తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం, తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం భూభారతి బిల్లుని సెంట్రల్ ఫండ్స్ ఎక్కువ రావాలని కోరుకుంటున్నారు వీళ్ళు. దీంట్లో మీరు కూడా బ్లెజ్ చేయరు. మీరు కూడా అక్కడ సెంట్రల్లో ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారితో, అమిత్ షా గారితో మాట్లాడి చెప్పండి, మా రాష్ట్రానికి మీరు నిధులు ఇయ్యరు, మీరు రాజకీయంగా తర్వాత కొట్టుకుంటాం, కానీ ఫస్ట్ అయితే మా రాష్ట్రానికి నిధులు తెచ్చిరు అని చెప్పండి. మీరు దీని మీద మాట్లాడకుండా అప్పులు చేసిరు అంటే అప్పులు చేస్తారు. మరి ఇల్లు నడవాలంటేనే అప్పులు చేస్తున్నారు, ప్రభుత్వం నడవాలంటే చేయరా? దెబ్బ అదుర్స్, పాకును చిత్తు చేసిన రోహిత్ సేన. సెంచరీతో కోహ్లీ వీరవిహారం. 6 వికెట్ల తేడాతో టీమిండియా విక్టరీ. ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్లో బెర్త్ కన్ఫర్మ్. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఆటగాళ్లు పాక్ జట్టును మట్టు కనిపించారు. భారత బౌలర్ల దాటికి పాక్ ఆటగాళ్లు వరుసగా పెవిలియన్స్ బాట పట్టారు. 2241 పరుగులకే అభ్యర్థి జట్టును ఆల్అవుట్ చేసిన టీమిండియా బ్యాటింగ్లోనూ విజృంభించింది. విరాట్ కోహ్లీ మరోసారి తన విశ్వరూపాన్ని చూపించాడు. సెంచరీ సాధించి తనపై పెట్టుకున్న అంచనాలను నిలబెట్టుకున్నాడు. దాదాపు మరో 7 ఓవర్లు మిగిలి ఉండగానే భారత జట్టు 4 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసి విజయం సాధించిందట. ఇక సెమీఫైనల్కి ఇండియా వెళ్ళింది. ఇప్పుడు ఇక న్యూజిలాండ్తో సెమీఫైనల్ ఉండాలి. మరి దాని మీద కూడా గెలిచే అవకాశం క్లియర్గా ఉంటుంది. ఎందుకంటే
కోహ్లీ ఫామ్లోకి వచ్చింది కదా. యూజీసీ నెట్ ఫలితాలు విడుదల అధికారిక వెబ్సైట్లో అందుబాటులో కాట. యూజీసీ నెట్ ఫలితాలు విడుదలైనాయట, అధికారిక వెబ్సైట్లో ఉన్నాయట. ఒకసారి చెక్ చేసుకోరిపోయి రాజీనామా చేయండి యుఎస్ ప్రభుత్వ ఉద్యోగులకు ఎలన్ మస్క్ మెయిల్. గత వారం ఏం పని చేశారో చెప్పాలంటూ హుకుం, లేదంటే ఉద్యోగాలు వదులుకోవాలని హెచ్చరికట. ఎలన్ మస్క్ మరి అయిందేందో. సరైన టైంలో బీజేపీలోకి రేవంత్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య లోపాయకార ఒప్పందం. అమృత్ టెండర్ల నుంచి మొదలు సివిల్ సప్లై స్కామ్ వరకు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంటు కేటీఆర్ అంట. వీళ్ళు బీజేపీ కాంగ్రెస్ ఒకటే. ఏ పరిస్థితుల్లోనైనా సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలో చేరక తప్పదు, ఆయన చేరడానికి సిద్ధంగా ఉన్నట్టుగా మాట్లాడటం జరిగింది. అడ్డంకిగా బురద, 30 ఫీట్ల ఎత్తు టన్నెల్లో 25 ఫీట్ల మేర మట్టి నీరు, పూర్తిగా తెగిపోయిన ఆక్సిజన్ సరఫరా లైన్, సొరంగంలోకి రెస్క్యూ సిబ్బంది, సహాయక చర్యలకు ఆటంకాలు, టన్నెల్లోకి మంత్రి జూపల్లి పరిస్థితిపై ఆరా. ఎప్పటికప్పుడు సీఎం సమీక్ష, ఘటనపై ఎంపీ రాహుల్ జార్ఖండ్ సీఎం ఆరా అంట. టన్నెల్లో అధికారులతో మాట్లాడుతున్న జూపల్లి అంట. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. కనిపించకుండా పోయిన 8 మంది కార్మికుల ఆచూకీని కనుగొనేందుకు ప్రయత్నిస్తుండగా టన్నెల్ లోపల పెద్ద ఎత్తున బురద పేరుకుపోవడంతో రెస్క్యూ బృందాలకు అడ్డంకిగా మారినట్టు తెలుస్తుంది. దీనికి తోడు సొరంగంలోనికి వెళ్లే ఆక్సిజన్ పైప్ లైన్ తెగిపోవడంతో సరఫరా పూర్తిగా నిలిచినట్టు సమాచారం. ఆదివారం ఉదయం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇతర కీలక అధికారులతో కలిసి మంత్రి జూపల్లి సొరంగం వద్ద సహాయక చర్యలు పర్యవేక్షించారు. అంతకుముందు ఆయన టన్నెల్లోకి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. సొరంగంలో చిక్కుకున్న వారిలో 2 ఇంజనీర్లు, 2 టీబీఎం ఆపరేటర్లు, 4 కార్మికులు ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం సహాయ చర్యలను నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైకాడ్ పర్యవేక్షిస్తున్నారట. వీళ్ళు పాపం తొందరగా బయటికి రావాలని కోరుకోరి. చాలా అంటే చాలా ఘోరం అది. వాళ్ళు ఏదో బ్రతకడానికి వస్తే ఇబ్బందులు పాలైంది. ఎస్ఎల్బీసీ టన్నెల్కి సంబంధించి ఆ టన్నెల్లో ఉన్నటువంటి ఆ 8 మంది ఎవరైతే ఆ కార్మికులు కానీ ఇంజనీర్ కానివ్వండి, తర్వాత మిగతా ఆఫీసర్లు ఎవరైనా ఉన్నారో వాళ్ళు త్వరగా బయటికి రావాలని కోరుకుందాం. భూతగాదాలతోనే రాజలింగమూర్తి హత్య, వీడిన మర్డర్ కేసు మిస్టరీ, 10 మంది నిందితుల గుర్తింపు, వివరాలు వెల్లడించిన భూపాలపల్లి ఎస్ఐ. ఇప్పుడు చెప్పండి అబ్బాయిలుగా, కేసీఆరే అన్నారుగా, అది ఎంత తప్పబ్బా. అట్లా పిచ్చి పిచ్చి వార్తలు రాసుకుంటా కేసీఆరే హత్య చేయించిండు, కేటీఆర్ వాళ్ళు. గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఇప్పుడు దీనికి సమాధానం చెప్పిరు. మీరే కదా మాట్లాడింది. దీని వెనక కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ హస్తం ఉందని. ఇప్పుడు దీని మీద మాట్లాడరు. హరిబాబు అనేటోడు దొరికిందంట, వాడే మొత్తం చేయించిందంట, బెయిల్ ఇప్పిస్తా, మీకు తిండి ఖర్చులు, ఛాయ్ ఖర్చులు, మందు ఖర్చులు అని నేను చూసుకుంటా, మీరు హత్య చేయండి అని చెప్పిండంట. మరి ఇప్పుడు దీని మీద మీరేమి ప్రెస్ మీట్ పెడతారో పెట్టి చెప్పండి. ఏసీ గదులు వదిలి ఫీల్డ్లోకి, క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న ఐఏఎస్లు, ప్రభుత్వ స్కూళ్ళు, ఆసుపత్రులు, గురుకులాల తనిఖీ, ప్రజలు, విద్యార్థుల నుంచి ఫీడ్బ్యాక్. ఇంకా మారని కొందరు ఐఏఎస్ల తీరు ఆరా తీస్తున్న ప్రభుత్వం, ఇంటెలిజెన్స్ వర్గాలంట. ఇంకా కొంతమంది అయితే అట్నే ఉన్నారు, ఐఏఎస్లు మారకుండా. ఐఏఎస్, ఐపీఎస్లు ఏసీ గదులు వదిలి ప్రజల్లోకి వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి సూచనతో అధికారులు ఇప్పటికిప్పుడే క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు, ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం ఆసుపత్రులు, స్కూళ్ళు, గురుకులాలను తనిఖీ చేస్తున్నారు. అక్కడున్న వాస్తవ పరిస్థితులను తెలుసుకుంటున్నారు. ప్రజలు, విద్యార్థుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. నిర్లక్ష్యంగా ఉన్న విధులకు హాజరు కాని కింద స్థాయి ఆఫీసర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నారు. సీఎం సూచనతో అలర్ట్ అంట. ఇంకా కొంతమంది అట్నే బద్ధకంగా ఉంటున్నారట ఐఏఎస్ ఆఫీసర్లు. మీరు కూడా బయటికి వెళ్ళి, మీకు జీతాలు ఇచ్చి పోషించేది పార్టీలు కాదు, ప్రజలు. ఆయన ఆయిల్ ప్యాకెట్ కొనంది నీకు జీతం రాదు, గుడ్లు కొనంది జీతం రాదు, కూరగాయలు కొనంది జీతం రాదు. మరి ప్రజలు మిమ్మల్ని మా తరపున మీరు సేవ చేయండి అని చెప్పి మీది కూడా సేవే ఒక రకంగా, కానీ మీది ఏంటంటే డ్యూటీ లాగా మీరు చేస్తున్నారు, కానీ సేవే చేయాలి మీరు కూడా ప్రజలకు, ఎందుకంటే ప్రజలు జీతం ఇస్తున్నారు కాబట్టి. బయటికి వెళ్ళట్లేదు అట వెళ్ళి. రాష్ట్రానికి కొత్త కిక్కు, త్వరలోనే నయా లిక్కర్ బ్రాండ్లు, దరఖాస్తులు ఆహ్వానించిన టీజీబీసీఎల్. రాష్ట్రంలోని కొత్త లిక్కర్ బ్రాండ్లకు తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆహ్వానం పలికింది. ఇందుకు సంబంధించి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ తాజాగా ప్రకటన విడుదల చేసింది. టీజీబీసీఎల్లో రిజిస్టర్ కాని కొత్త కంపెనీలను మాత్రం టెండర్లు వేసేందుకు అనుమతించారు. ఇతర రాష్ట్రంలో తమ మద్యం అమ్మకాలపై ఎలాంటి ఆరోపణలు లేవని సర్టిఫికేట్ పత్రాలను దరఖాస్తుతో జతపరచాలని టీజీబీసీఎల్ స్పష్టం చేసింది. ఇక మందుబాబులకి కిక్కు, రేట్లు తక్కువ రేట్లో మీకు కొత్త బ్రాండ్లు వస్తున్నాయట. మరి కొత్త బ్రాండ్లు వచ్చినా పాత బ్రాండ్లు వచ్చినా తాగుడు మాత్రం ఆగదు.
కొత్త బ్రాండ్ల కిక్కుని తీసుకొస్తారట మీకు. నేడు రైతుల ఖాతాలోకి పీఎం కిసాన్ పైసలు 19వ విడత నిధులు విడుదల చేయాలన్న ప్రధాని. బీహార్లోనే బగల్పూర్ వేదికగా 9.8 కోట్ల మంది లబ్ధిదారులకు 22,000 కోట్లు జమ అంట. బీసీ రిజర్వేషన్లకు బీజేపీ మద్దతు. కులగణను అడ్డుకుంటున్నామనేది అవాస్తవం. రాజ్యాంగ సవరణ అవసరం లేకుండానే రిజర్వేషన్లు. 14 నెలల పాలనలో కాంగ్రెస్ చేసింది ఏమీ లేదు అని కిషన్ రెడ్డి అంట. ఇది చేపిస్తే, కిషన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నా, ఇది చేపిస్తే మీకు మాత్రం అద్భుతమైనటువంటి ఫ్యూచర్ ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకంటే మీరు అడ్డుకుంటున్నారని మరి చాలా ఆరోపణలు వస్తున్నాయి. కిషన్ రెడ్డి గారే అడ్డుకుంటున్నాయి. తెలంగాణ టీచర్స్కు మోడీ ప్రశంసలు. గిరిజన భాషలను పరిరక్షించడంలో ప్రభుత్వానికి కైలాస సాయం చేయనన్న ప్రధాని. ఏని ఉపయోగించుకొని కొలమి భాషలో పాటను రూపొందించాలని వెల్లడి. ప్రత్యేకంగా అభినందించిన ప్రధానమంత్రి మోడీ అంట. మోడీ గారు మరి రావాల్సిన నిధులను కూడా కొంచెం అదే అభినందనలతో, అదే ప్రశంసలతో అందించండి. సో ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాల చుట్టూ తిరుగుతున్నటువంటి వార్తలు. చూస్తూనే ఉండండి E6. నేను మీ చేతిని.